ఒక్కో అద్దంలో ఒక్కోలా కనిపించేలా మనల్ని మనకే కొత్తగా చూపిస్తుంటారు అవతలి వాళ్ళు. ఎందుకంటే మనం ఒకరి కథలో మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, మరొకరి కథలో చెడ్డవారు అయి ఉండొచ్చు, ఇంకొకరి కథలో మనం నీచమైన వాళ్ళు అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరి కథలో మనం మంచిగా ఉండాలి అని ప్రయత్నిస్తే అది మన పొరపాటే. ఎందుకంటే ఎంత మంచివారైనా ఒకరికి చెడ్డ అయ్యే ఉంటారు కదా, ఎంత మంచివారైనా ఒకరికి శత్రువే అయి ఉంటారు కదా. అలానే అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మనల్ని మనకే కొత్తగా పరిచయం చేసి మనం సన్నగా ఉన్న లావుగా చూపించే వాళ్ళు, అంటే ఒక్కొక్కరి అద్దంలో ఒక్కోలాగా చూపిస్తారు. వారి అద్దం వారికి అనుగుణంగా ఉంటుంది, మనకు కాదు. అలా ప్రతి ఒక్కరికి మనం అనుగుణంగా ఉండాలి అంటే అది కుదరదు కదా. అలా ఉండాలి అనుకుంటే పొరపాటు మనదే అవుతుంది. ఎందుకంటే ఉదాహరణకు మన ఇంట్లో మనం ఒకరికి చెల్లిగాను, ఒకరికి కూతురుగాను, ఒకరికి కొడుకుగాను, ఒకరికి అక్కగాను, తమ్ముడుగాను అలా ఉంటాం. అందరికీ ఒకే వరుస ఒకేలా ఉంటాం కదా. అలానే ప్రతి ఒక్కరి జీవితంలోనూ మనం ఎప్పుడు మిత్రుల్లానే మిగిలిపోవాలి అని ఆశించకూడదు. అలానే మనం చేసే వాళ్ళకి నచ్చితే మిత్రులు అవుతాం, చేసేవి నచ్చకపోతే శత్రువులు అవుతాం, అంతే కదా. కొండనెక్కేవారు రెండు రకాలు. మొదటి రకం వారు కొండ ఎక్కితే నేను అందరికీ కనబడతాను అని ఆతృతగా ఎక్కుతుంటారు. రెండో రకం కొండ ఎక్కితే నేను మంచి వ్యూని చూస్తాను అని ఎక్కుతారు. మొదటి రకం వారికి ఎప్పటికీ ప్రశాంతత దొరకదు. ఎందుకంటే వారు అందరినీ చూడాలి, మంచి వ్యూ చూడాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. అందరికీ నేను కనబడతాను, నేను ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను, నేను గొప్ప అలా అనుకుంటారు కనుక వాళ్ళకి ఎప్పటికీ ప్రశాంతత అనేది దొరకదు. రెండో రకం మనుషులకి ఖచ్చితంగా ప్రశాంతత మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు అందరూ కనిపిస్తారు, మంచి వ్యూ చూడొచ్చు అనే ఉద్దేశంతో వచ్చి ఉంటారు కదా. అందుకనేసి వారికి ఎప్పుడు ప్రశాంతతే మిగులుతుంది.